ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. ఓం డెంటల్ లీడ్స్ వేర్ యువర్ స్మైల్ లివ్ 10/33 ఏసు ప్లాజా యూనియన్ బ్యాంక్ దగ్గర గౌరీ శంకరపురం గుడివాడ. Medicine needed in Gudiwada. Dr. mohanlaya@gmail.com. గుడ్ మెన్ పేట వాస్తవ్యులు ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలు చేసుకునేందుకు జానడు స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వాలు మారుతున్నా దళితుల కష్టాలు మాత్రం తీరటం లేదంటూ ఎంఆర్పీఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఆర్పీఎస్ గుడివాడ నియోజకవర్గం అధ్యక్షులు తాళ్ళూరి ప్రశాంత్ రాజు ఆధ్వర్యంలో నేడు ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని తెలియజేసి అనంతరం రైల్వేపేటలో ఉన్న శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించడం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దశాబ్దాలుగా గుడివాడ గుడ్ మెన్ పేట వాసులు సరైన శ్మశాన వాటిక లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గుడివాడ శాసనసభ్యులు వెనుగండ్ల రాము ఎన్నికల సమయంలో మాకు ఇచ్చిన హామీ మేరకు శ్మశాన వాటిక అభివృద్ధి చేయడం లేదా నూతన శ్మశాన వాటికను స్థలం కేటాయించడం చేయాలని, 14 రోజుల్లో సరైన స్పందన రాకపోతే ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో గుడివాడలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దొండపాటి మహేష్, వేసుపోగు ఇమాన్యుయేలు, గూడూరు సురేంద్ర, సంద్రపాటి పాపారావు, వేసుపోగు ఐజక్, వంగేవరపు రవితేజ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో మరి మాదిగలకి 20 సంవత్సరాలుగా పైగా ఉన్న దళిత శ్మశాన వాటిక సమస్య గురించి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈరోజు గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈ పోరాటానికి గుడివాడలో 4 వార్డులు గుడ్మెన్పేట, బాబూజీ నగరం, నాగన్న చెరువుగట్టు, అలాగే కార్మిక నగరం, రైలుపేట, ఈ గ్రామాల్లో ఈ వార్డుల్లో నివసిస్తున్న మాదిగ జాతి బిడ్డలందరికీ ఉన్న ఒకే ఒక్క శ్మశానం మరి రైలుపేట శ్మశానం. అది కూడా ప్రభుత్వం మాకు ఇచ్చింది కాదు, సిఎస్ఐ మిషనరీ వారు ఒక 100 సంవత్సరాలు పైగా అవుతుంది ఇప్పటికీ మాకు ఇచ్చి, 20 సంవత్సరాలు అవుతుంది ఆ శ్మశానం నిండిపోయి. ఈ రోజుకి మేము కొన్ని వేల అర్జీలు, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా సమస్యకి పరిష్కారం జరగట్లేదు. మరి ఈరోజు ఆర్డీఓ గారితో మాట్లాడి దాన్ని ఈ సంవత్సరం 2026-27 బడ్జెట్లో, ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఆ స్థలానికి సంబంధించి నిధులు కేటాయించి, మరి జీవో నెంబర్లు అయితే అన్నీ ఉన్నాయి, జీవో నెంబర్లు ఉన్నాయి కానీ దళితులకి శ్మశాన వాటికి కావాల్సిన అవసరాలు మాత్రం ఏ జీవీలో నుంచి తీసుకోవట్లేదు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, అలాగే అర్బన్ డెవలప్మెంట్ నిధులు అవ్వచ్చు, ఏ నిధుల నుంచి కూడా ఈ స్థలాన్ని కొనడానికి ప్రభుత్వం ముందుకు రావట్లేదు. గత ప్రభుత్వం డబ్బులు రావాలి, స్థలం అన్నీ చూసేసాం, మేము కొనేస్తాం అన్నారు. ఎలక్షన్లు వచ్చేసినాయి, ఎలక్షన్కి వెళ్ళిపోయారు, ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది. మరి ఈ ప్రభుత్వం ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెడితే సంవత్సరం నాకు టైం ఇవ్వండి, నేను సంవత్సరం లోపే దానికి పరిష్కారం చూస్తా అన్నారు. మరి 2వ సంవత్సరం కూడా గడుస్తుంది, ఇంతవరకు ఎలాంటిది లేదు. రీసెంట్గా ఒక మనిషి చనిపోయి అక్కడికి వెళ్తే అక్కడ అంతా పురుగులు పట్టేసేసి నీటితో ఆ ఏరియా అంతా కూడా ఉంది. దీన్ని మేము కృష్ణమాదిగ గారి దృష్టిలోకి తీసుకెళ్తే మీరు మన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా ఒక అర్జీ ఇవ్వండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. 14 రోజుల్లో ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన వస్తుందో మేము ఆర్టీఓ యాక్ట్ ద్వారా తీసుకొని తర్వాత కార్యాచరణ కూడా చేస్తాం. దయచేసి ప్రభుత్వం మా సమస్యని గుర్తించి మాకు స్థలాన్ని, సమాధుల కోసం స్థలాన్ని కేటాయించాలని మరి ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి అందరికీ వినతిపత్రాలు ఇవ్వడం జరుగుతుంది. 20 సంవత్సరాలు పైగా దీని మీద గుడ్మెన్పేట ప్రాంత ప్రజలు, రైలుపేట, కార్మిక ప్రజలు పోరాటం చేస్తున్నారు. ఇప్పటికైనా దీన్ని మీరు ఈ సమస్యని గుర్తించి ప్రభుత్వం మాకు నిధులు కేటాయించాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో గుడివాడలో ఉన్న ఎంఆర్పిఎస్ యువత ఆర్డీఓ గారికి ఎన్నో ఏళ్ళగా 20 సంవత్సరాల నుంచి రైలుపేట శ్మశాన వాటిక గురించి ఎంతో పోరాటాలు, ఎంతో ఇది చేస్తున్నాం. అయినా కానీ మా యందు దయ ఉంచి అక్కడ ఏరే పరిస్థితి ఏంటంటే, ఒక మనిషిని తీసి 3 బాడీలు తీసుకొని ఒక బాడీ పెట్టే విధానం. ఏమో సమాజం ఎటుపోతుందో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. మా దళిత ఓట్లు అయితే మీ నాయకులకు కావాలి కానీ మా దళితులను పట్టించుకునే విధానం లేదు.
గౌరవపదంగా చనిపోయిన తర్వాత గౌరవపదంగా చేసుకునే విధానం లేదు. ఇలాంటి దౌర్భాగ్య స్థితి ఎక్కడ ఉండిద్దో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మందా కృష్ణమాదిగ గారి ఆయన దాంట్లో పెట్టాం మేము. ఆయన విధానంలో ఆయన చేయమన్న కార్యక్రమం ఇప్పుడు ఆర్డీఓ గారికి మెమోరం ఇమ్మన్నారు, ఇచ్చాము. తర్వాత ఆయన ఉద్యమ స్ఫూర్తి ఎలా ఉండిద్దో మీకే అప్పచెబుతున్నాము. మీరు మా యందు దయించి ఇక్కడ యూత్ తలుచుకుంటే ఏ విధంగా పోరాటం అనేది ముందుకెళ్తుందో మీరు గమనించాలి. ఏదో చేస్తే, ఏదో రాస్తారోకాలు, ఏదో ధర్నాలు గిర్నాలు చేస్తే, ఏదో ఇచ్చేస్తే అప్పుడు స్పందించడం కాదు. ముందు మీరు మారండి నాయకులు అనేవాళ్ళు, మా యందు దయించండి. అసలు మీరు ఒక్కసారి ఆ స్థలాన్ని విజిట్ చేసి ఆ స్థలం యొక్క విధానం చూసి అక్కడ పరిస్థితి విధానం ఏంటి అని చూసి మా యందు దయించి సకాలంలో మాకు ఆ స్థలాన్ని కేటాయించి మా యందు మీరు ఈ ప్రభుత్వం ద్వారా జరిగిద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మేమందరం కూడా గుడివాడ గుడ్మన ప్రాంతం నుంచి మరి మాకున్న సమస్యను బట్టి మరి ఆర్డీఓ ఆఫీస్ గారికి వచ్చి మాకున్న ముఖ్యమైన సమస్య ఏంటంటే కొన్ని ఏళ్ల తరబడి శ్మశాన వాటిక గురించి అనేకమైన వినతి పత్రాలు ఇవ్వటం జరుగుతుంది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఏ ప్రభుత్వం మారినా స్పందించట్లేదు. మా గుడివాడ గుడ్మనంపేట ఓటు బ్యాంక్ అంతా కూడా వాళ్ళు ఓట్ల కోసమే వినియోగించుకుంటున్నారు కానీ మాకున్న సమస్యలను బట్టి ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకోవట్లేదు. మరి ఈరోజు మరి మందకృష్ణ మాదిగ గారి ద్వారాగా మరి ఆయన దృష్టికి మేము తీసుకెళ్ళినప్పటికీ ఈ గుడివాడ ప్రాంతంలో ఎంఆర్పిఎస్ మరి యూత్ మీరందరూ కూడా మరి వినతి పత్రం ఇవ్వండి, మరి దాని రిజల్ట్ మరి వారు ఎలా దాన్ని స్పందిస్తారో కనుక్కుందామని చెప్పి పెద్ద ఆయన చెప్పడం జరిగింది. మరి ఎంఆర్పిఎస్ మరి యూత్ మరి అందరం కూడా మేమందరం వచ్చి మరి ఆర్డీఓ ఆఫీసులో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడైనా సరే త్వరగా మేలుకొని అధికారులు స్పందించి మాకు ఒక సమస్యను తీర్చాలని మేమందరం సముఖంగా చేరి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మాకు తగిన న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం.